యువత రాజకీయాల్లోకి రావాలి. సమాజ మార్పులో భాగస్వాములు కావాలి. పార్టీలో యూత్కు ప్రాధాన్యత ఇస్తాం. టికెట్ల కేటాయింపులో న్యాయం చేస్తాం. అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి. అయితే ఆచరణలో బాబు మాటలకు చేతలకు పొంతన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ తమ విద్యార్థి విభాగాలకు ఎంతో కొంత ప్రాధాన్యతనిచ్చాయి. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డికి కల్వకుర్తి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. ఎన్ఎస్యుఐ నేత భార్గవ్ దేశపాండేకు ఆదిలాబాద్, పోతంశెట్టి వెంకటేశ్వర్లకు భువనగిరి అసెంబ్లీ టికెట్లు కేటాయించింది. టీఆర్ఎస్ కూడా ఇద్దరు విద్యార్థి నేతలకు టికెట్లిచ్చింది. బాల్క సుమన్ కు పెద్దపల్లి లోక్సభ, కిషోర్ ను తుంగతుర్తి అసెంబ్లీ బరిలో నిలిపింది. ఇక ఏబీవీపీ యువ మోర్చాలో పనిచేసిన కాసం వెంకటేశ్వర్లను ఆలేరు అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి దింపింది బీజేపీ. ఇలా తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు యువతకు 1-2 సీట్లు కేటాయించాయి. టీడీపీ విద్యార్థి, యువజన విభాగం నేతలకు నిరాశే మిగిలింది. ఓయూ జేఏసీ నేతగా పనిచేసిన రాజారాం యాదవ్ ఒక్కరికే ఆర్మూర్ టీడీపీ అభ్యర్థిగా అవకాశం లభించింది. అది కూడా రాజారాం బాల్కొండ సీటును అడిగితే ఆర్మూర్ ఇచ్చారు. టీడీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్న అంజనేయ గౌడ్ గద్వాల నుంచి పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. పొత్తులో ఈ సీటును బీజేపీకి కేటాయించారు బాబు. ఓయూ జేఏసీ నేత, టీడీపీ యాక్టివ్ మెంబర్ పుల్లారావు యాదవ్ ఖమ్మం, పాలేరు సీట్లలో ఏదో ఒకటి కేటాయిస్తారని ఆశించినా దక్కలేదు. చారకొండ వెంకటేష్ అచ్చంపేట, ఆలంపూర్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామన్న బాబు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం చేశారని రగిలిపోతున్నారు తెలుగు యువత నేతలు. ఇటీవల టీడీపీ స్టూడెంట్ యూత్ వింగ్లను బాబు కుమారుడు నారా లోకేష్ కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే అభ్యర్థుల జాబితా తయారీ సమయంలో లోకేష్ క్రియాశీలకంగా లేకపోవడం వల్ల టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటున్నారు నేతలు. చిన్నబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా యువ ప్రపంచనం పేరుతో కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. చంద్రబాబు తీరు వల్ల యువ ఓటర్లు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు తమ్ముళ్లు.